డోలే చలరే గిందిలే డమ్ డమ్ డోలే ఆ టీ ప్లీజ్. ఈ సొట్ట మొహోడా అమ్మాయి హస్బెండ్. యా ఉండండి వాడు పని చెప్తా. థ్యాంక్ యూ. ఎనీబడి వాంట్ టీ ప్లీజ్? నోబడి. హలో. ఎరా నీ పేరు సుబ్బా? ఎస్. అసలు పేరు పులిగోండ సుబ్బారావు. అందరు షార్ట్ కట్ లో సుబ్బు అని పిలుస్తారు. స్టైల్ కేం తక్కువ లేదు. చిలకలాంటి ఆ పిల్లకి కోతిలాంటి నీతో పెళ్ళా? ఏంటి అది చిలకన్న కోత? కోతైనా కొంచెం బెటర్ రా. 6 నెలల పుట్టిన అరబ్బీ గాడిదలా ఉన్నావు. వడగలు తగిలిన గుడ్ల గోబలా ఉన్నావు. ఏమండి మీరు కొంచెం మర్యాద మాట్లాడనా? నార్మల్ ఉడత మూతోడా. నీకు కూడా మర్యాద కావాలా? పెళ్లికొచ్చినప్పుడు నిన్ను చూసుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు. ఏమండి నాలాంటి మంచోడిని తిడితే మీకు కళ్ళిపోతాయండి. అబ్బా అంత మంచివాడు ఏంట్రా? అవునండి. ఫస్ట్ మీకే చెప్తున్నాను, ఎవరికి చెప్పకండి. ఇప్పటికి నా భార్య 5 times ఎవరితో లేచిపోయింది. నేను ఒకసారి కూడా లేచిపోలేదండి. సిన్సియర్ హస్బెండ్. అయ్యి బాబోయ్. పిలిచారండి? ఆ పిల్లని అలాంటి మాటలంటే చంపేస్తాను. నా వైఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండి మీకు? ఉంది కనుక చెప్తున్నాను. తాగుడు అలవాటుందా? ఓన్లీ సండేస్. ఇక నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో. అయిందేదో అయిపోయింది. ఇదంతా అమ్మాయి కర్మ. మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగో 10,000. ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో. పువ్వులకి 10,000? పీకిన దానికి ఏమి ఇచ్చింది తొక్క? హలో కిలోతమనా? నేనే మాట్లాడుతున్నాను. నేను పులిగోడ సుబ్బారావు. 6 నెలల క్రితం నీ ఇంటి తలుపులు తట్టి 1000 రూపాయలు ఉన్నాయంటే 5,000కి 5 పైసలు తగ్గినా చీప్ పొమ్మన్నావు. ఇప్పుడు నా దగ్గర 10,000 ఉన్నాయి. ఎస్ రమ్మంటావా? ఈరోజు ఖాళీ లేదు. పోనీ రేపు? ఓకే. నేను ఓకే. ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగించే ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సిందే. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సానియా మీర్జా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ అని? బిల్లు ఇవ్వడానికి వచ్చావు. కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకున్నావు కానీ అగ్గిపెట్టి ఒకసారి. పుల్లలే నువ్వు అగ్గిపెట్టి అడిగా కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా వెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలోంచి తీసిచ్చావు. 2 నానపై ఎడుతున్నాయి. ఇంకో పుల్లి ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్స్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. ఏంట్రా మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గి పెట్టి 2 అగ్గి పుల్లలు ఇచ్చాను. దానికి బదులుగా ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గి పెట్టి 2 అగ్గి పుల్లలకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఇవ్వను. నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పుల్లలు 2 యాజిటీస్ ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? కుదరకపోతే సిగరెట్ చేసినట్టుగా ఉంది. ఎంట్రన్స్ లోనే 3 రూపాయలు పోక్క. ముందు అలా ఎడుతుంది. అయ్యి బాబు ఈడేవడా లౌడ్ స్పీకర్ ఇన్స్టేట్ చేసుకున్నాడు? సౌండ్ ఇచ్చానా? ఇక రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండే వినపడదు. ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది? ఏడుసినట్టే ఉంది. ఎక్కడో నూతులు చూస్తున్నట్టుగా ఉంది. ఎవరు? కరెంట్ బిల్ సార్. చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంట్ బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామండి. బయట నుంచి కానీ ఉంటా. స్పీకర్ కట్టేయండి సార్. ఓ సౌండ్ పెంచమంటావా? సౌండ్ లేదా నీ దుప్పటగా మొత్తం పెట్టేసా. తగ్గించమంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా మొహం పడతావే. ఏమే చెత్త బాగా వచ్చాడు. ఆ ఇంట్లో చెత్త పోతాం, వాడు మొహాన్ని కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు. కరెంటు బిల్లు. ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీతో పోదాగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు. సిగ్గుపెట్టేట? సిగ్గానా తలకాయ? గొంతు పోయేటట్టు అరుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కంట బీర్లు బద్దలైపోతాయి. వీడు మొహం మన 2 కర్ల బీర్లు ఇప్పుడు బద్దలైపోయినాయి. ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టైప్ కట్టరా? మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్ అన్ని రాలిపోయినాయి. పాపం వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఇలా మరి చెవుల్లో కాటన్ బిల్లు పెట్టుకున్నారా? ఏంటో యావత నీకు దోకులు వచ్చిన పని చూసుకోవచ్చుగా. అదే చేస్తాను కదా. ఇదిగో కరెంట్ బిల్. మెయింటెనెన్స్ బిల్లు కూడా ఇవ్వు. అది మీకు ఎందుకండి? ఈ ఫ్లాట్ల మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి. చెప్పరేమండి సార్. మరి పండగ ఏమన్నా దయదలిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబాబు ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయిన ఆయన ప్లీజ్. తల్లి మా ఆవిడ అసలు లేడీ స్పీకర్. మళ్ళీ ఈ స్పీకర్ లెట్టుకెళ్ళి నేనేం చేసుకోను?
వస్తాడు బాబాయ్. నువ్వు దయచేయి. ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడం ఏంటండి, ఎప్పుడో ఆఫ్ చేశాను. ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు? చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటే నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి మీ పుట్టింటికి తెలియాలా? చెవుడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదానా చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా. లిప్ ముట్టికి సౌండ్ సింకు చేస్తా. నా తలరాతకి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిచి గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి? ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా? అవును, ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే అలా గోడంలోకి వెళ్ళింది. ఐశ్వర్యరాయ్ గార్డెన్ లో ఉందట. వివేక్ ఎందుకు అలా పడిపోయావు? ఆ సంగతి తర్వాత చెప్తాను కానండి. ఐశ్వర్యరాయ్ మీ మనవరాలండి? కాదు, నేనే. అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట. ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి? కుమారి పుల్లమ్మ. మరి ఐశ్వర్యరాయ్ ఎందుకు మార్చుకున్నారు? పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది బాగానే ఉండండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంట్ బిల్లు. థ్యాంక్స్. మరి నైట్ ఏదైనా చేతులు ఇది నేనేం చేసుకోను. నువ్వే కట్టే. నెంబర్ 1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో. ఎస్ నేనే ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ. బాంబే వెళ్తే సునీల్ బచ్చన్. పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం. ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరా రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందుంది. అప్పుడు రారా నీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను. ఛాన్స్ సంగతి ఎవరికి కావాలి? ముందు అప్పు తీర్చు. ఒరే అప్పు తీరితే మా ఇద్దరి మధ్యన అనుబంధం దిగిపోతా. పోతే పోయింది లేదు అనుబంధం. ఇదే నీ ఫస్ట్ డెసిషన్ కాదు, లాస్ట్ డెసిషన్. ఒక్క నిమిషం వెయిట్ చేయ, మన అనుబంధం దింపేస్తాను. ఏరా నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా? ఏం చెప్పమంటావు? ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది. డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల 2 పీకిందనుకో ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ తెలిసిన పరుగు పోదు. ఇప్పుడు మాత్రం నీ పరువు పోలేదనుకున్నావంటరా? సీపుగా ఉందా నీకు? అపార్ట్మెంట్స్ లో అమ్మని బీటేస్తావరా? బీటేస్తావరా? నువ్వెంత నీకు ఏంటంతరా? నీ మొఖం ఎప్పుడైనా అర్థంలో చూసారా నువ్వు? ఆగండి, అతను ఎందుకు కొడుతున్నారు? కొడతావేంటి? చంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోలు కచ్చేస్తున్నాడు. వాడు బీటు కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీటు కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను. ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది మీ ఇద్దరి ప్లానా? అయ్యా నేను మరీ నీకు యూజ్ త్రోగాలా కాంతనా? పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను ఈ తీసి. థ్యాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఛీ, ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయి. ఇదేం బతకండి. ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వెవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. ఆడవడా? వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గాని పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. 4 జన 100 జన ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు 1 స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? ఎంత చేంజ్ నోట్లో ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు ఒళ్ళంతా పనితనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాను. ఓకే? యా, చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెంత కడతానండి? నేను ఎలక్ట్రీషియన్. బిల్ ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతిలో ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను, తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వాడరా? అపరిచితుడు. మీ 100 మీరు ఉంచుకోండి, చూడటానికి తీసుకుని అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. అలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఈ రోజు నుంచి మా ఇల్లే మీకు హనీమూన్ గెస్ట్ హౌస్.
మీరు అల్లరి చేయకుండా ఆడుకోండి పాడుకోండి, మీకేం కావాలో నేను చూసుకుంటాను. ఓకే? ఏంటక్క అలా వదిలేసావు? ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా? తప్పురా, స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్ని ఎప్పుడూ బంధించకూడదు. మన ఆనందం కోసం ఇలా పంజరంలో ఉంచి బాధ పెట్టడం తప్పే కాదు, పాపం కూడా. సార్ మనీ ఆర్డర్. మంచి టైంలో వచ్చినట్టున్నారు. మనీ ఆర్డర్ సార్. అవసరం లేదు, ఆ డబ్బు వెనక్కి పంపించాయి. వచ్చిన మనీ ఆర్డర్ వచ్చినట్టే వెనక్కి పంపించేస్తున్నారు. ఈసారైనా తీసుకోండి సార్. చెప్పింది చెయ్యి. పోనీ రిజిస్టర్ లెటర్ అయినా తీసుకోండి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆగు. వినాయక చవితి కదా. థ్యాంక్స్ అండి. సార్ కరెంట్ బిల్ సార్. థ్యాంక్స్ సార్. ఏంటయ్యా ఈ చిత్రం? ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ తిప్పించేస్తాడేంటి? ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే. అదే మామూలుగా జరిగే విషయం ఏంటని? అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా? పోస్ట్ మ్యాన్ కదయ్యా, మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా? నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో. నా స్విచ్ లో ఏలెట్టావనుకో మీటర్ ఎర్రని తిరుగుద్ది. ఈసారి చూడండి మేడం, ఇది కూడా చూడండి మేడం. చెప్పనా, ఇది ఎలా ఉంది? నీకు శారీ బాగుండదా? బాగుండదా బామ్మగారు? ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ ఉంటది. ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను? ఇది సన్యాసులు కట్టుకునే చీర. లేటెస్ట్ గా ఏదైనా షిఫన్ చీర చూపించు. ఈ చీర చూడండి మేడం. లేదు గానీ నాకు ఉద్యోగం వచ్చిందిరా. సరే గానీ నా కెమెరా ఎదురా రిపేర్ కి ఇచ్చా. మరి అడ్వాన్స్ ఇచ్చావా? ఆడే నాకు ఇచ్చాడు. దేనికి? ఎలాగో పనికిరాదు కదా అని ఫైనల్ గా చెక్ చేసి తూకానికి అమ్మిమన్నా. చా మరి ఆ డబ్బులు ఏం చేసావు? సగం మేసేసా. మిగతా సగం? ఈ సగానికి ముందు ఆ సగం మేసేసా. అదేదో మొత్తం మేసాను ముందే అడవచ్చుగా. నువ్వు తట్టుకోలేవని. గురు వద్దు గురు. ఎందుకండి ఈ డ్రామాలు? నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్. నీకు ఫోటోలు తీయడం రాదు. నువ్వు ఒక రోడ్ సైడ్ రోమియోవి. ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకం ఆడి నన్ను టచ్ చేసావు. ఫోటోలు తీస్తానని కట్టుకదని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసావు. ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసావు అన్నమాట. చూడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం నిన్ను ఒక డేరింగ్ ఫెలో అని గుర్తించేదాన్ని. అది కాదండి, అది వద్దు. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు. అబద్ధం అంటే నాకు పరమ అసహ్యం. అది చెప్పేవాళ్ళంటే ఇంకా అసహ్యం. ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు నా దృష్టిలో ఒక ఇడియట్వి, ఒక లయర్వి, ఒక జులాయివి. ఏమండి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇలా అబద్ధం చెప్పడం కంటే చావటం బెటర్. అమ్మా, అబ్బా, మళ్ళీ డబ్బా తెచ్చావా? ఏంటో ఈ మాయ. అమ్మా, అయ్యో, అబ్బో, అమ్మా. రాజీ, రాజీ కనపడదేటి?
కిందడితే నా చెయ్యట్టుకుని పైకి లాగాలి గాని తన పట్టంతా నిలిపింది ఇటు. బ్యాడ్ టైం. పదా నీకు నేను నాకు నువ్వు కలిసి. హలో, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఒక బాడీ దొరికింది. మొహం అంతా పచ్చడైపోయింది. మొహం అంతా పచ్చడైపోయిందంటే ఎవరైనా తింటున్న ఇడ్లీ ప్లేట్ మీద పడి ఉండొచ్చు. ఆ పచ్చడి మొహానికి అంటుకుని ఉండొచ్చు. పచ్చడి అంటే దొర్లి దొర్లి గీరుకుపోయి గుర్తుపట్టకుండా పోయిందని, పచ్చడి అంటుకుందని కాదు. పోనీ ఇంకేమైనా ఆనవాళ్ళున్నాయా? ఆనవాళ్ళంటే మెడలో కెమెరా ఒకటి ఉంది. కెమెరా ఉందా సార్? అతన్ని ఎక్కడ సమాధి చేశారు సార్? గోస్ట్ స్పాట్. ఇదంతా నా తొందరపాటు వల్లే. సుబ్బు, నువ్వు అబద్ధం చెప్పావన్న కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. నిజానికి మొదటిసారి నిన్ను చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది. నువ్వు అకాల మరణం చెందాక అది ప్రేమని తెలిసింది. నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీయో, సిన్సియారిటీ అంటే అంత ఇష్టం. నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూగి చచ్చిపోయావు. చచ్చి నన్ను సాధించుకున్నావు. ఇదేంటి పాపం, రాజు ఎక్కడుంది? సరే, ఇక్కడే కలుద్దాం. అతను నేను ప్రేమించో పగబట్టో నీ వెనకాల తిరుగుతున్నాడు. వెంటనే ఓ మంత్రగాన్ని తీసుకురావాలే. ముందు ఆ బుక్ ముయ్యండి, నాకు భయం వేస్తోంది. అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి. కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది. అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి. నేనే వెళ్తాను. రాజీ, జాగ్రత్త. హాయ్ రాజీ, నేను. ఈ సారీ ఎంత? 1300 అమ్మా. 1300? ఎందుకయ్యా దానికి 1300? ఒక్కసారి అవుతుందే డోర్ కట్టను కూడా పనిచేయవు. ఇచ్చే రేట్ చెప్పు. ఏమయ్యా, ఆఖరిసారిగా అడుగుతున్నాను, 300కి ఇస్తావా? అంత రేట్ ఏందిలే మేడం, ఫ్రీగా తీసుకోండి. ఏ ఒళ్ళు బలిసిందా? ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడగా అనుకున్నావా? నేనా? నీతోనా? ఏ ఈ సారీ చూడండి మేడం. ఈ చీర చూడు, బాగుంది కదా.
మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరలు బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా? నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా? మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా? ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి. ఏమైంది అంకుల్? అయ్యో బాబు, అది క్లోజ్డ్ బావి, వాస్తు కోసం అలా ఉంచాం. అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు, కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే, అదే డెప్త్ బావి అయి ఉంటే, ఆ పిల్లాడు చెవును అరిచి లోపల పడిపోయి ఉంటే? నవ్వడం కాదు, అందరూ ఆలోచించాలి. నవ్వడానికి ఒక నిమిషం చాలు, ఏడవడానికి 1/2 నిమిషం కూడా పడదు. ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు? ఫెంటాస్టిక్ డైలాగ్. ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా? తమరెవరు? ఇన్సల్ట్. నేనెవరో తెలీదా? ద ఫేమస్ ఫిలిం డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి. సునీల్ లీలా బన్సాలా? ఆ పేరు ఇప్పుడు లేదే. ఏదైనా డైరెక్ట్ చేసేస్తేగా తెలియటానికి. నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్. బొందలే. మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి. మీరెవరు సార్? ఎవరో పెద్దగా రిపీట్ చేయి. మీరెవరు సార్? ఇప్పుడు అర్థమైంది నేనెవరా. ఆ మాట నేను నిన్ను అడగాలి. సార్, నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఉండటానికి ఒక ఫ్లాట్ కావాలి. అర్థమైందా? అద్దెకి ఫ్లాట్ కావాలంట. ఎందుకు వస్తున్నా? నాకు ఏమైనా చూడనుకున్నావా ఏంటి? ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. అచ్చరే, ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా? అవునండి, నేను బ్యాచులర్నే. బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు, ఫ్లాట్లు లేవు. ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి? బ్యాచులర్స్ అంటే అంత చీపా? ఆ మాటకొస్తే మన పాత ప్రధాని బ్యాచర్ కాదా? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా? ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా? ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచర్ కాదా? పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా? ఆయన ఇప్పటికీ బ్యాచులరే. బాగా చెప్పావు. ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను. ఈడిచ్చిందంటే రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ కి, జంజాల్ లాంటి రైటర్ దొరకవు. 10 రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ. అక్కడ తీసుకురా. అతని కోసం ఎంత రూమ్ ఖాళీ చేస్తానంటే వెల్కమ్. ఇదే నా ఫిలిం ఛాంబర్. ఇదేంటిది ఎలా ఉంది? ఇలాగే ఉంటది. నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా, ఆర్టిఫిషియల్ గా ఉండాలి. అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? వీడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు, బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టేవాడు రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోవడానికి, వాడిని నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా? టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో, అండర్స్టాండింగ్. ఇంతకీ అద్దె ఎంత? అది నన్ను అడుగు. 6000. అయితే 2000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6000కి అద్దెకి తీసుకుని అందులో సగం 2000కి నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం 4000కి నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4000 ఇచ్చేయండి, సరిపోద్ది. 4000 మరీ టూ మచ్ గా ఉంది. అయితే 6000 ఇచ్చేయండి. సునీల్, చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏవి దొరకలేదు. రేచీకటి అని చెప్పారనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది. అసలు ఎంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి చెడు చప్పుడు లేకుండా లేట్ అయిపోయింది? అమ్మయ్య, ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బల్బు ఆరిపోయింది ఏంటి? వచ్చేసారా సెక్రటరీ గారా? బల్బు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట. చీకటికి వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది, కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సర్లే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కారు వస్తుంది. ఎవరదే? ఏంటయ్యా ఎందుకు గేటు తీసావు? కారు వచ్చింది కదండి. ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు, వినపడలేదా? హార్న్ కొట్టాడా? హార్న్ చూడా వినపడింది. హార్న్ వినపడింది కానీ కారు కనపడలేదే. అదేనండి, మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా? ఎర్ర మారుతి జన కదా? కరెక్టే. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా? ఏం కొంపదీసి ఆహా, లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు, వీడియో కూడా. అది నాకెందుకు?
ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సాంగ్ భలే ఉంది కదండి. ఇదేంటయ్యా సాంగ్ లేకుండానే డాన్స్ చేస్తున్నారా? ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అందిలా నిన్ను ప్రేమిస్తానని. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. ఈడి ముసల వయసులో ఈ ఇసాత గీతాలు ఫ్లాష్ బ్యాక్ నెగిటివ్ కటింగ్ వేసుకుంటాం ఏంట్రా బాబు. భగవంతుడా, ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈయన బతికించవా? ఇదేం ట్రాఫిక్, ఇదేం రోడ్లు, శాంతం బెట్ట, అదేం దుక్కుడు. ముసలా చావడానికి నా కారు దొరికిందా? నేను చావడానికి చాలా టైం ఉంటుంది, వెళ్ళు. ఏడికే ఉంది పెద్ద కారు. ఎప్పుడు చెప్తాను బాబోయ్. అయ్యయ్యో ఆగండి కాసేపు. అమ్మయ్యా, గల్లం గట్టెక్కి పిండం బయటపడింది. ఒకప్పుడు ఈ రోడ్డు మీద సైకిల్ కూడా కనపడేది కాదు. మళ్ళీ ఈ రోడ్డు దాటి వెళ్తూ నా వల్ల కాదు. ఎందుకు కాదు? చిటికేసే లోపల రోడ్డు దాటించేస్తాను. అబ్బా ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా. అది అలాగే ఉంటదిలే. నీకెందుకు? 2 నిమిషాల్లో ఇటు నుంచి దాటించేస్తాను కదా. ఆగరా. ఆగను. అబ్బా నా మాట వినరా. వినను. నువ్వు ఏమైనా సీతయ్యవా? కాదు, నా పేరు సూర్య. మరి సీతయ్య ఎవడి మాట వినడంటారే? ఆయన బ్లడ్ గ్రూప్ పేర్లే. వద్దరా నువ్వు. నువ్వు అరమ్మక. దింపరా నన్ను. చెప్తే వినరా. ఒరే దింపరా. హ్యాపీనా? నువ్వు ఉండయ్యా బాబు, నాకు ఆయాసం వస్తావు. పర్వాలేదు, నాకేం ఆయాసం లేదు. మీరేం థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఏమండి, బామ్మగారు పాపం రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే నేనే అటు నుంచి ఇటు తీసుకొచ్చాను. మనంతా హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ టెండెన్సీ. ఓకే బాయ్ బామ్మగారు. బాయ్ బాయ్. ఓరి వీడి దుంపదగ్గ నన్ను నిలువున ముంచాడు కదే. ఏమైంది ఐసు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఏమిటి? ఎంతో కష్టపడి ప్రాణానికి తగ్గించి రోడ్డు దాటితే ఏదో పెద్ద హెల్ప్ చేస్తున్నట్టు నన్ను ఎత్తుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేసి హెల్పింగ్ హ్యాపీ అయినా టాటా బై బై అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అయ్య బాబాయ్, ఇంత ట్రాఫిక్ లో మళ్ళీ ఎలాగే నేను రోడ్డు దాటేది? ఐసు నువ్వేం బాధపడకు, రోడ్ నేను దాటిస్తాను కదా. హలో, మన అపార్ట్మెంట్స్ లో అందరికి మైక్ టెస్టింగ్. 1 2 3 4. ఏంటయ్యా అప్పుడే మొదలు పెట్టావా పాటలు? పాటలు కూడా పాడుతున్నాడు అండి. మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ. అదే అడుగుతున్నాడు, ఇప్పుడు పాటలు అవసరమా అని. అరే మళ్ళీ పాటలు అంటారు. ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు, కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది. సర్లే. ఆ మామిడాకులు తీసుకెళ్ళి మండపానికి కట్టు. రే, వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చెబుతావు ఏంటి? ఇదిగో ఆ మామిడి ఒకరు మండపానికి కట్టు. నేను చెప్పింది కూడా అదే. నువ్వు అదే చెప్పావా? ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి? నువ్వుగా చెప్పేది. రే, నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం 7 గంటలకల్లా హరిదాసు తీసుకురావాలి. పగలు ఎన్ని పనులన్నా చెప్పండి, అంతే. 6 తర్వాత చేయను. ఎందుకని? గేట్ దగ్గర ఎవరు ఉంటారు? అది ఎవరన్నా పట్టుకుపోతే. అంటే నువ్వు గేటు కాపురా ఉన్నావా, అపార్ట్మెంట్ కాపురా ఉన్నావా? అది కాదు. రిజిస్ట్రార్ రంగనాథన్ గారి ఫ్లాట్ ఎక్కడరా? రిజిస్టర్ బుక్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఆఫీస్ లో ఉంటుంది. ఏమండి, ఆయన కొట్టద్దు. రిజిస్టర్ గారు 2nd floor 206 లో ఉంటున్నారు. వెళ్ళి వాడిని లాక్కరండి రా. నిన్న నువ్వు పెళ్లి చేసిన దేవిమోహన్ ఎక్కడరా? తెలీదు. దొంగతనంగా పెళ్లి చేయడం తెలుసు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో మాత్రం తెలియదారా? దొంగతనంగా చేయాల్సిన క్రమం నాకేంటి? పెళ్లి చేసుకుంటామని 15 రోజుల ముందు ఎవరు అప్లై చేస్తే వాళ్ళ పేర్లు నోటీస్ బోర్డులో పెడతాం. అపోజిషన్ రాకపోతే లీగల్ గా పవర్ తో పెళ్లి చేస్తాం. పెళ్లి చేయటమే మా బాధ్యత. పెళ్ళైన తర్వాత వాళ్ళెవరో ఏంటో మాకు అనవసరం. ఓహో, 15 రోజుల ముందు అప్లై చేసుకుంటే నీ పవర్ తో లీగల్ గా నువ్వు పెళ్లి చేసేస్తావన్నమాట. ఇది నీ కూతురేగా, ఇప్పుడే అప్లై చేసుకుంటున్నాను. 15 రోజుల తర్వాత పెళ్లి, ఆ రోజే శోభన. అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఎవరైనా అడుగు ముందుకేస్తే తలకాయలు పుస్తకాల్లో లేచిపోతాయి.
కూతురు జీవితాన్ని కాపాడావు. వీడేంటి ఆర్ఎస్ఎన్ బట్టలు ఎగరేసుకుపోయే వాళ్ళ దొంగ మొహం వేసుకుని చూస్తున్నాడు. వీడు చూపి కరెక్ట్ గా లేదే. అలా చూడొద్దే. ఏ కళ్ళు పోతాయా? లేదు, ఆ పిల్ల తీసేస్తుంది. ఎంతో మంది లవర్స్ కి ధైర్యం చెప్పి హెల్ప్ చేసిన వాడు నన్ను భయపడతావేంటి? నేను లవ్ కి హెల్ప్ చేసి ఇవ్వండి, కానీ లవ్ అంటే ఈ పిల్లకే కాదు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఎలర్జీ. తోలు తీసేస్తారు చేస్తా. సార్ మనీ ఆర్డర్. అదిగో చూడు, నేను చెప్తే నమ్మవు కదా, ఇప్పుడు నీకే అర్థమైపోద్ది. సార్ మనీ ఆర్డర్ వచ్చింది, మళ్ళీ వెనక్కి పంపించమంటారా? అడగాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ లెటర్ ఉంది, ఇక్కడ సంతకం పెట్టండి. ఆ మనీ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? నువ్వు ఇందాక నుంచి ఇలా చూస్తున్నావే, స్వప్న వాళ్ళ అక్క దివ్య దగ్గర నుంచి. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగింది. కామన్ గానే మాస్టర్ ఒప్పుకోలేదు. దాంతో అమ్మాయి అతను పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. కానీ ఈ కుటుంబం ఏ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ నెల నెల ఇంటికి మనీ ఆర్డర్ పంపిస్తుంది. ఈయనేమో అమ్మాయి ఎప్పుడో చేసిన పనికి ఇప్పటికి కూడా మండిపోతా మనీ ఆర్డర్లు అయ్యి వెనక పంపించేస్తున్నాడు. అలాంటి ఇంట్లోకి నువ్వు ప్రేమ పేరుతో ఎంటర్ అవుదామని చూస్తున్నావు. నిన్ను కూడా లెటర్స్ సించేస్తారు జాగ్రత్త. నా మాట నీ అమ్మాయిని వదిలేసుకో, నీకు ఇంకొక అమ్మాయిని ఎత్తి పెడతాను. నేను ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా ఆరోగ్యంగా కనపడుతున్నావు బాబు. నువ్వే ఇబ్బందుల్లో పడకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా మాట ఇంటేను, లేదా నీ కర్మ. ఐసు కాసేపు కూర్చుంటావా? నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి? ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది. నువ్వు వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతూ ములుగుతూ నేను దిగేస్తాను. సరే అమ్మయ్య, ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవుల్లోనే ఉంటారు? అంతేనే, దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు. అందుకేనేమో. అయ్యో బాబోయ్, కాలు తిమిరి. అమ్మా, ఏదో అందరి ముందు యూత్లాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందులా కాళ్ళు వంకటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్లు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్యో బాబాయ్, ఎన్ని మెట్లెక్కి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లెక్కలేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్స్ లేవు అక్కడి నుంచో పడి. ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళినట్టు ఒక్కడికి కూడా కింద కూడా ఎత్తుకెళ్ళిపోతా. నన్ను దింపండి రా, నా మాట వినండి రా. హెల్పింగ్ విషయంలో నేను ఎవరి మాట విన్నాను. నేను కూడా ఎవరే సీతయ్యానికి దండం పెడతాను రా. బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్య అని? ఏదో ఒక ఆర్య, నన్ను దింపండి రా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్య దింపేస్తే మాకు పాపం వస్తుంది. ఒరే, మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా, నన్ను వదలండి రా. చూసావా బెదరు, పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే బోసు వేసుకుని ఇష్టం తిట్టేస్తుంది. బామ్మగారు నోరు మూసుకుని రామారామా అనుకోండి. నోరు మూసుకొని రామరామాన్ని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. వచ్చేసాం. చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు అమ్మయ్యా, ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం. ఇప్పుడు కూడా స్ట్రైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళం. కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. బామ్మగారు, లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి.
మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ టెండెన్సీ. ముసలైనా బరువు బండి ఉందండి బాబు. ఐసు నువ్వు కిందకి దిగాలి కదా, వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి? కర్మ అదేనమ్మా నా కర్మ. ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెధవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు గాడిదలు. పైగా హ్యాపీ అంట హ్యాపీ. బాబోయ్, ఇన్ని మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సారి వస్తే ఇలాంటి హెల్ప్ లేవి చేయొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడికి పెద్ద లూజ్ అని. నేనున్నాను కదా. అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. అయ్య బాబాయ్, ఆ బండారు వచ్చేస్తున్నాడు. ఐసు 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 5-6 కట్ చేయరా. కృష్ణ రెడీయా? రెడీ సార్. అసిస్టెంట్ డైరెక్టర్ అంతా ఎక్కడయ్యా? ఇక్కడే ఉన్నాం సార్. వెళ్ళి హీరో గారిని పిలవండి అయ్యా. అలాగే సార్. సార్ మీరే ఆడాలి సార్. షాట్ రెడీ సార్. హాయ్. అది నేను అలా కాదు. అది మీరు కదా? ఎక్కడా క్యాండిడేట్ ఎక్కడా? అది నేనే. మీరేనా? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది. అదేం కుదరదు. నాదంతా గవర్నమెంట్ పాలసీ. డ్యూటీ అంటే డ్యూటీనే, నో చేంజ్. అది కొన్ని యాంగిల్స్ లో చిలిపి. చిచి అలా కాదు. కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తుంటే తప్పు అనిపించేస్తుంది. ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకరిని చూసుకునేదాన్ని కదా. డబ్బులు ఇచ్చేతాను. ఓరి పిచ్చోడా, అయ్యో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? అది సరే గాని ఇంట్లో వంటవాడున్నాడా? మీరు మరీ అంత వర్క్ మైండెడ్ అనుకోలేదు. అబ్బా దానికి కాదులే, రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది. కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని. మా ఇంట్లో ఎవరు కాఫీలు తాగరు. మీరు అర్జెంట్ గా వెళ్ళిపోతే. నేనే ఉండిపోవడానికి రాలేదులే. వచ్చే దారిలో చీర మీద బురద పడితే కడుక్కోవడానికి చెప్పు. బాత్రూమ్ ఎక్కడా? మా ఇంట్లో బాత్రూమ్ ఉండవు, కట్టించలేదు. నే కట్టిస్తాలే నాటి. తొందరగా వచ్చేయండి. డ్రైవర్ కార్ వెనక్కి పోయి. వైద్యేశ్వరుడి గుళ్ళో జాతకం చూపించాలి. అయ్యగారి వేలుముద్రలు మర్చిపోయాను, వెళ్ళి తీసుకురావాలి. ఇంటికి వెళ్దాం పద. అలాగేనమ్మా. బాత్రూమ్ లో ఎంతసేపు ఏంటో. తిలోత్తమ్ గారు త్వరగా రండి, టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో. డ్రైవర్ కార్ ఆపు. రివర్స్ రా. మా కార్ ఇక్కడుందేంటి? ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈ డబ్బులు వచ్చేసేయండి. అయ్య బాబోయ్, ఇంకేం వచ్చిందండి? ఎందుకండి నవ్వుతున్నారు? రాజీ అరగంటలో వస్తానని ఇప్పుడు వెళ్ళింది. లోపలికి వచ్చి కూర్చో. సంధ్య గారు ఉన్నారా? మీరు? నేను ఆవిడ ఫ్రెండ్ రాజీని. ఓ, సుబ్బు గారి ఒరిజినల్ భార్య కదూ? సంధ్య గారు లేరా? బయటికి వెళ్ళారండి. వచ్చే వరకు వెయిట్ చేస్తాను. సరే కూర్చోండి. రాజీ, అమ్మ రాజీ, ఇక్కడున్నావా?
ఏమి లేదమ్మా, నేను నీతో కొంచెం మనసిప్పి మాట్లాడాలి. అదేనమ్మా మన సుబ్బు విషయం. ఏమ్మా సుబ్బు మీద ఇంకా నీ కోపం పోలేదా? చిచి, నువ్వు అనుకున్నట్టు సుబ్బు చెడ్డోడేం కాదమ్మా, చాలా మంచోడు. వాడి గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మోడలింగ్ వచ్చే అమ్మాయిని చూసి స్మైల్ ప్లీజ్ అంటాడే గాని వాళ్ళని చూసి మనోడు స్మైల్ ఇవ్వడం. అటువంటి వాడు నీ భర్త అయినందుకు చాలా గర్వపడాలి. ఆ టైపే వేరు, నాలా కాదు. నా ఫేస్ చూసిన వాళ్ళందరూ చాలా అమ్మాయికుడు అనుకుంటారు. నా భార్య కూడా అలా అనుకునే పుట్ల పడిపోయింది. నీతో చెప్పకూడదు కానమ్మా, నేను ఏ అమ్మాయిని కన్నెత్తి చూసినా ఆ అమ్మాయి ఇమీడియట్ గా నా పుట్ల పడిపోవాల్సిందే. అంత బ్యాడ్ క్యారెక్టర్ నాది. దీని అంతటికి కారణం ఎవరో తెలుసామా? నా పెళ్ళాం. ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా, అసలు వాడికి నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడు. వాడు తన పెళ్ళంతో గడపడానికి టైం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటాడు. మరి నేను నా పెళ్ళ ఎప్పుడు ఊరు వెళ్తుందా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చూస్తుంటాను. అంత ఉందా డిఫరెన్స్? అసలు నీకు తెలిసి తిలోత్తం ఒకటేనమ్మా. నా అకౌంట్లో చాలా మంది ఉన్నారు. నాగలక్ష్మణి, సుబ్బలక్ష్మణి, వెంకటలక్ష్మణి, మహాలక్ష్మణి, ఆదిలక్ష్మణి. వదినా ఇక్కడున్నావా? వదినా, అన్నయ్య బేసిక్గా చాలా మంచివాడు. మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చు వివేక్ అనేలా ఉంటుంది. అసలు మనం గుడి వరకు వెళ్ళనవసరం లేదు. అన్నయ్య చుట్టూ 3 సార్లు తిరిగితే చాలు, అంతే పుణ్యం. అసలు తప్పంతా నాది, అనాల్సింది నన్ను. నేను నువ్వు అనుకున్నంత మంచివాడిని కాను. ఏ అమ్మాయి కన్నా చిటికలో లైన్ వేయగలను. అందుకే యాడ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. అంతెందుకు వదినా, మన రాజీని కూడా ఇలాగే ట్రై చేశాను. కానీ అన్ని పెళ్ళాక నేను మొండికేసేసరికి తప్పలేదు, తాళి కట్టాను. తనకు అబద్ధాలంటే పడవంటదినా, తెగ బిల్డప్లు ఇచ్చేసేది. అసలు పడింది నా అబద్ధాలకు వదినా. నువ్వు అందంగా ఉన్నావంటే చాలు పొంగిపోయేది. కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పకూడదు కానీ వదినా, ఆ రాజీ అంత ఈజీగా నా లైన్లో పడుతుంది అనుకోలేదు. ఓన్లీ 3 సిట్టింగ్సే కట్ చేస్తే నా ఒళ్ళో ఉంది. దాంట్లో ఎంతమంది నా ఒళ్ళో పడ్డారో తెలిస్తే దాని గుండెలు ఆగిపోవు. తెలుసు. సుబ్బు, తమ్ముడు. ఇంకేం తమ్ముడు? ఇదిగో డైవర్స్ నోటీసేగా నాకు వచ్చింది. నన్ను క్షమించు సుబ్బు. క్షమించడానికి, అభినందించడానికి ఇంకేం మిగిలింది? నీ కాపురం నిలబెట్టుకోవడం కోసం నా కాపురం కూల్చేశావు. నీకు న్యాయమా? నిన్ను నమ్మి నువ్వు చెప్పిందల్లా చేశాను. ఇదిగో చివరికి ఇది మిగిలింది. బంగారం లాంటి నా పెళ్ళం కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ రోజు ఒకే ఒక అబద్ధం ఆడాను. చాలు. ఒక అబద్ధం 1000 అబద్ధాలకు దారితీస్తుందంటారు. అబద్ధాలు చెప్పి ప్రాణాలు నిలబెట్టచ్చేమో కానీ కాపురాలు నిలబెట్టలే. ఆ సంగతి ఇప్పుడేగా తెలిసింది. తెలిసేటప్పటికి తెల్లారిపోయిందిగా. అసలు దీని అంతటికీ కారణం ఆ సాంబిగాడు. సాంబిగాడా? ఎవడా బ్రోకరు? వాడే లేకపోతే దూరం వచ్చేది కాదు. పైగా వాడి మాట్లాడితే మీ వదినికి వేదవాక్కు. అందుకే వాడిని అర్జెంట్గా ఇక్కడ రమ్మని చెప్పి హాయ్, మీరు కూడా ఇక్కడికి వచ్చారా? వచ్చి చచ్చాం. ఎవడా గొట్టంగాడు? మా అన్నయ్య. నీకు ఎంతమంది అన్నాలేంటి? అది సరే గాని ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరి భార్య? నేను ప్రస్తుతానికి నాకు. మరి నేను చెప్పానుగా భర్తవని. ఇప్పుడు మరి ఆడు ఇప్పుడు లేదు అప్పుడు లేదు. అలాగే చేసిన అదిగా సార్ ఇప్పుడు హస్బెండ్ వెళ్ళవయ్యా. పనిలో పని నాకు కూడా రూమ్ బుక్ చేయండి. మరి డబుల్ ఆమ్లెట్? ఓకే సినిమా ఎన్నిసార్లు చూడాలి? బోర్. అమ్మో, ఎవరికి మూడు ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. yes అక్కడ మా వారు ఉన్నారు, కొంచెం పిల్లవా? ఆ ముగ్గురులో ఎవరు? నీకు మా వారు తెలుసుగా? తెలుసండి. క్షణానికి రిలేషన్స్ మారిపోతున్నాయి. ఎవరెవరికి మూడో ఎవరికి తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదేంటండి, తెలియని విషయం అడిగితే అలా పీకారండి. అన్నయ్య, వదినా. ఒకేసారి ఇద్దరు భార్యలతో చూసిందంటే గుండు కూడా వచ్చేది. తీసుకెళ్ళిపో. వదినా కదా నీ భార్యని. అబ్బా, నీకు మంచి కథ చెప్తాందా?
కథలకి వేళ పాడలేదా? రాజీ ప్లీజ్ ఒక కిస్ ఇవ్వే. అదేమన్నా బీరువాల నెక్లెసా తీసివ్వడానికి? దానికి మూడ్ లేదు, బ్యాడ్ లేదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు టైమింగ్ చూసుకుంటారంటే. అరే తిలోత్తమ, నువ్వెప్పుడొచ్చా ఇక్కడికి? ఇప్పుడే. నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటికి పంపానని సుబ్బు చెప్పాడే. ఏమండి ఫోన్ చేయడానికి ఎంతసేపా? లైన్లు క్లియర్ గా లేవే. చూసారా, తిలోత్తమండి. అరే అరే మీరెప్పుడు వచ్చారు? ఇదే మా సొంతూరు. ఈవిడెవరు? నా భార్య. మరి తిలోత్తమా? సుబ్బు భార్య. మరి నేనెవరిని? మీ ఆవిడికి భర్త. కరెక్టే. కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయా. మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను. బైది బయ్యినా మా అన్నయ్య. మీ అన్నయ్య వల్ల సరదాగా మాట్లాడుతున్నారే. మళ్ళీ అమ్మాయి అంటారేంటి? మీ చెల్లెలు నువ్వేమవుతావురా? అన్నయ్య. మరి అంతకంటే ఏమంటారా నిన్ను? ఏమండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండదు కదా? చాలా చండాలంగా ఉంటుంది. కథ చాలా బాగుంటది, నా మాట వినవే. అందుకే సుబ్బు నాకు వదిలేసి వచ్చేసాను. ఏమండి మన సుబ్బండి. అరే సుబ్బులాగా ఉన్నాడే. సుబ్బులా ఏంటండి? మన సుబ్బేనండి. ఇడిగో మీ ఆయన. థాంక్ గాడ్, భర్త కాదు కదా. అవును, ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డాడు? నేనేనా అండి? నువ్వు కాదు. ఏంటండి ఇక్కడ అన్ని సడన్ గా జరిగిపోతున్నాయి? అదే అర్థం కావట్లేదే. సుబ్బు నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి? నేను ఏంటో నాన్నతో పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎగ్గొట్టి. అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా. నేను అక్కడ ఉండేవాడిని, ఇక్కడికి వచ్చేవాడి. ఏమండి మీరు ఊరుకోండి, కొత్తగా పెళ్ళైనోడు కదా, భార్యను చూడాలనిపించుంటుంది. సార్ నాదో చిన్న డౌట్. ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోహేసం చూస్తున్నాడు కదా, వాడు మొదటి నుంచి ఫాలో అవుతున్నాడు. వెళ్ళి అడిని అడుగు, డీటెయిల్ గా చెప్తాడు. ఎలా? ఇదిగో బాబు, నేనెవరికి భర్తని, ఎవరికి అన్నని? ఎవరు నువ్వు? ఎట్టగారంగా ఉంది నీకు? కాల్ ఫర్ సుబ్బు వైఫ్. సుబ్బు వైఫ్ కాల్. ఎవరికి వైఫ్? అక్కడ ఒక వైఫ్ ఉంది, ఇక్కడ ఒక వైఫ్ ఉంది. అక్కడ హస్బెండ్ ఉన్నాడు, ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు. ఆ వైఫ్ కాలా, ఈ వైఫ్ కాలా? ఎవరి వైఫ్ కాలని చెప్పండి రా. అయ్యో సుబ్బు వైఫ్ అక్కడికి వెళ్తే అది పీకుద్ది, ఇక్కడికి వెళ్తే వీడు కొడతాడు మన భయ్యో. వదిని చెప్పింది కాబట్టి బతికిపోయావు. నీ పెళ్ళాన్ని తీసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళరా. అమ్మా తిలోత్తమా, వదిన కాళ్ళ మీద పడి నమస్కరించుకోమ్మా. ఆశీర్వదించక. ఆరోగ్యం జాగ్రత్త. గుట్టంతా తెలిసిపోయింది కదా, ఇంకా లోపలికి ఎందుకు? సరదాగా అమ్మాయిని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయరా బయటికెళ్ళి. మేము వెళ్తా, నువ్వు వస్తావుగా. నేను ఎందుకు, నువ్వు వెళ్ళు. ఏమండి మనం కూడా వెళ్దామండి. వాళ్ళ మధ్య మనం లోపలికి వెళ్ళిపోతాం. టెన్స్ ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు తీయమ్మ గజాల. దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి? ఇంగ్లీష్ గ్రామరే కాదు, ఊటీలో ఉంటుంది పెట్ట, లాటిన్ కూడా మాట్లాడు. అబ్బో, మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు. ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది. అయ్యగారి అదృష్టం కార్డు ఎక్కడుందో తీయమ్మ. ఆర్తి అగ్రవాల. తీయమ్మ తీయి. రామ్మ బొమ్మ, మంచి బొమ్మ రామ్మ. ఎంకన్న దేవుడు. ఎంకన్న దేవుడు అంటే? అవును, అయ్యగారు ఎంకన్న దేవుడు. కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే. చీలక జోసివా మజాక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది. కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే. చెప్పు. ఈ ఎంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్ని రెండే. బిల్డింగులున్నా రెండే, కార్లు కొన్నా రెండే, భార్యలున్నా రెండే. అవును, అమ్మగారు ఫస్టా సెకండా? నువ్వు ఉండవయ్యా. నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్, సెకండ్ వరస్ట్ అన్నమాట. ఎవరండి సెకండ్? నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే. చిలక దానంతటి కదా వస్తుంది, ఏది పడితే తీసేస్తుంది. అయినా ప్రతి దానికి అనుమానమేనా? అసలు చిలక్కేం తెలిసే? చిలక్కేం తెలుసనద్దు. ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్కి వెళ్ళిపోతాడని చెప్పింది. వెళ్ళాడా? యాక్సిడెంటే పెద్ద ఎన్టీఆర్ లెవెల్కే వెళ్ళిపోయాడా? చూసావా, వీడు చెప్పింది ఒకటి, జరిగింది ఇంకోటి. ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే అనుకో, అప్పుడు నీ జాతకం నమ్ముతాను. లేకపోతే అక్కడ కనపడతాను చూసావా, దాంట్లో తొక్కేస్తాను. అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నారు. ఆచితూచి జాగ్రత్తగా తీయమ్మ. సోనాలి బిందిరే. బిందే. అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట. ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష. ఏంటో అలా నవ్వుతున్నావు? ఇందాకల ఎంకన్న దేవుడు, ఇప్పుడు రాముడు వచ్చి ఉంటాడు. కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్. ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ లాగా 1-2 రన్నులే, ఇప్పుడు టెండూల్కర్ లాగా సెంచరీల మీద సెంచరీలు. ఇదంతా ట్రాష్, నువ్వు నమ్మద్దు. మరి అలాంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చిలక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే? మీకు అనుకూలంగా రాలేదనేగా. కొంచెం జరుగు, దగ్గరికి రా. ఇటు నువ్వు నిజమే చెప్పే
ఓకే ఓకే మధ్యలో ఈ బచ్చ గొడగొడ. ఈడు బచ్చేగాడు కాదు లుచ్చేగాడు. నేను అనేది వీణ్ణి కాదు వాణ్ణి. ఎవడ్నే? అటు చూడండి. సూపర్ అలాగండి. ఏమండి వాడిందాక నుంచి నాకు అసభ్యంగా సైకిల్ చేస్తున్నాడండి. అస్తమాను దున్నపోతులా తిండేంట్రా గాడిద. రాస్కెల్ నిన్ను. ఏమండి నువ్వెవడవా? తప్పక నిన్నేనయా తప్పుకోవా బాబు. ఏయ్ మొగుడు పక్కన ఉండగా సైకిల్ చేస్తావా? పైగా నన్ను తప్పుకోమంటావా? ఎక్స్క్యూజ్ మీ, మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి యదవులకి ఏం అర్థం అవుతుందిరా? హలో, మీరు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు. ఎక్స్ట్రాలు మాట్లాడేది నేను కాదు, ఎక్స్ట్రాలు చేసేది నువ్వు. అసలు ఏంటో నీ ఉద్దేశం? ఎవరా నువ్వు? అసలు మీరెవరండి? నేనా? దానికి మొగుడిని, అది నాకు పెళ్ళం. బాగుంది. చాలా బాగుందా? ఏయ్ ఏంట్రా బాగుంది? జాతకం చెప్పించుకుంటే నా పెళ్ళానికి సైకిల్ చేయటమే కాకుండా ఫ్లయింగ్ కిస్ ఒకటి. ఇప్పుడేమో బాగుంది అంటావు. బాగుందా చెప్పు. మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు. నేను సైకిల్ చేసింది మా ఎలుగుబంటాడికి. ఎలుగుబంటాడుగా? ఏడు ఎక్కడ? అదిగో అదిగో. ఎక్కడరా? నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా. నా దగ్గర నీ డ్రామాలు. ఇదిగో నేను చూపించిన పెట్టుబడినా డబ్బులు ఆకలాశ. ఈడు నీకు అమ్మాయిలు చూపించేవాడు, పైగా వీడి కమిషన్. పోరా. ఎక్స్క్యూజ్ మీ, వాడు పిట్ అంటున్నాడు, మీరు అమ్మాయి అంటున్నారు. పిట్ అంటే మాకు తెలియదు బాబు, ఇప్పుడే పెట్టేట్టుకొచ్చాం. ఏమంటే మీరు పెట్టెట్టుకొచ్చారో బ్యాగ్ కట్టుకొచ్చారో నాకు అనవసరం. బట్ బేసికలీ ఐఎమ్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఓకే, మెడలో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్లు అయిపోతారా? ఇక్కడ చాలా మంది మెడలో కెమెరాలు ఉన్నాయి, అందరూ ఫోటోగ్రాఫర్లా? ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెడలో కెమెరా తగిలించుకోవడం, జూమ్ లేడు, అమ్మాయిలు అందాలు. హలో, నేను తీసేది ఓన్లీ పిట్టల్నే. ఇదిగో మళ్ళీ పిట్లు. ఓకే, పక్షులు. ఓకే, బర్డ్స్. బర్డ్స్ పక్షులు. యా. ఐడెంటిటీ కార్డు ఉందా? పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా? చూపిస్తాను, నమ్ముతారా? చూయించు. వన్స్ చూయించు. బాగా చూడండి. ఆడకాకి, పోతు కాకి, తోక ఎత్తిన కాకి, తోక దించిన కాకి, పిండం తింటున్న కాకి. ఆ పాప నీ కాగోలా చూసారుగా? అనుమానం తీరిందా? ఏమండి ఇలా ప్రతిదానికి అనుమానించే భర్త ఎలా కపరం చేస్తున్నారండి? రైట్స్ ఆఫ్. సార్ నా కళ్ళకేం కనపట్లేదు సార్. దెబ్బలు తినడానికి కళ్ళెందుకు, ఒళ్ళు చాలు. గురకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే. చెప్పు, మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా? ఉంది సార్. వెరీ గుడ్, నీ నిజాయితీ నాకు నచ్చింది. సంబంధం ఏమిటి? సార్ నేను ఐఎస్ఐ మార్క్ వస్తువులు తప్ప వేరే వస్తువులు కొనను సార్. ఆ మార్క్ ఉంటే క్వాలిటీ గ్యారంటీ. సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు, పాకిస్తాన్ ఐఎస్ఐ. మీరు షాక్ ఇస్తానన్న పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్, ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ. అచ్చా, నువ్వు మామూలుగా చెప్పవురా, నీ కోటింగ్ ఇవ్వాల్సిందే. కొడతారా సార్? ఏ పోనీ నువ్వు కొడతావా? సార్ యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం బెటర్ ఏమో. ఆహా, పోలీసోడు బుద్ధులు వచ్చేయంట్రా నీకు. సరే కొట్టు. కొట్రా. ఎవరి సార్? పక్క సెల్లో దగులుబాజీ ఉన్నాడు. వాడు ఎన్ని హత్యలు చేశాడో, ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు. వాణ్ణి. అది అదిరా, నీలో ఇప్పుడు ఎఫ్టీవీ చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు. రెచ్చిపోతాను. ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళాక రెచ్చిపో. ఓకే. అదే పార్టీ. చెట్టు కొట్టగా పాలు కారగా చిన్నపట్నం చూపించి ఫ్యాంటాస్టిక్. నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళ కనిపిస్తున్నావా? మీకేమైనా చత్వారమా? కానిస్టేబుల్, గురుగారిని తీసుకెళ్ళు. అబ్బా ఎరగొట్టేసాడేటే వాడెవడండి చెప్పుకోలేని చోటల్లో కొట్టేశాడు. నీకు కూడా వాడిని పీకాలనుందా? ఇలాంటి ఛాన్సులు కూడా ఉంటాయండి. పార్టీ అడిగితే ఏం కాదంటని చెప్పు. మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి. నువ్వు నాకు నచ్చావయ్యా. కానీ వాడే నాకు నచ్చలేదండి. అందుకేగా తీసుకో. లే, విరగ్గొట్టు, విజృంభించు. పార్టీ పడుకుంది, పగ తీర్చుకో. దున్నపోతాడా, నన్నే కొడతాడు నువ్వు.
అయిపోయావు నా చేతులు నువ్వు. అయిపోయావు. ఈ కార్లు ఏంటో ఇలా అయిపోతున్నాయి. పార్టీ సైలెంట్ అయిపోయిందంటే అంటే పని అయిపోయిందనమాట. కానిస్టేబుల్ పాపం వాళ్ళని బయటకు పంపించేవే. ఏంటి మన ఇద్దరం ఒకళ్ళు కొట్టేసుకున్నావా? అంతే కదా మరి. అమ్మని ఆడెవడో గాని కొట్టించుకున్నాడికి కొట్టినాడు ఎవడో తెలియ కూడా కొట్టించాడు అనమాట. పదనయ్య ఇక్కడుంటే కుమ్మించోడు కుమ్మకుండా మళ్ళీ కుమ్మిస్తాడు. రే నా బాధ అర్థం చేసుకోరా. 15,000 కదా అడిగింది, పైగా పెద్ద యాడ్ కంపెనీకి ఓనర్. రే వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకుని తిరుగుతారనుకున్నావా? చెక్కులు ఒప్పుకోర్రా. ఇంటికి రారా బాబు ఇస్తాను. రే డబ్బులు రెడీగా ఉంచు, ఈ లోపు దీనికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను. ఏంటి ఏం చేస్తున్నావు? ముస్తాబవుతున్నాను. అమ్మగారు మీరా? ఈ క్రీములు పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు? మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్ గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా. వచ్చేది నా మగుడు, మధ్యలో నీ ముస్తాబేంటి? పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను. వెళ్ళి పని చూసుకో. ఏంటి ఇది? కిటికీల జాకెట్ అమ్మా. కిటికీలు, ఏసీలు, ఎయిర్ కూలర్లు, మగాళ్ళుండే ఇల్లే ఇది. చూడు, ఒళ్ళొంచి పంచేయి, ఒళ్ళు కనపడేలా పంచేయకు. వెళ్ళు. ఏవైనా నా జాగ్రత్తలో నేను ఉండాలి. అమ్మా సంధ్య సంధ్య ఏంటండి లేట్ అయింది? ఆలస్యంగా వచ్చాను కదా అందుకే లేట్ అయింది. పార్వతి ఏంటయ్య గారు? హీటర్ ఆన్ చేసి స్నానం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దేనికండి? కారు గోతులో పడిందే, నడుము పట్టేసింది. మరి నూనె రాసి తోమ్మంటారా? ఏంటే ఆడదాన్ని నువ్వు తవ్వుతావా? పోని తొక్కమంటారా? ఆయన నా మొగుడే, పైగా మగాడు. మగాడు ఎవరికైనా మగాడే కదమ్మా. అందుకని ఎగరేసి పోదాం అనుకుంటున్నావా? నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి. నిన్ను పళ్ళొంచి తీసేస్తున్నాను. వెళ్ళిపో, వెళ్ళిపో. వస్తానండి అయ్యా. ఎన్నింటికి? ఎన్నింటికో నేను చెప్తాను. ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళు. సంధ్య పని మనిషి కదా, దాంతో నీకేంటి? ఏదో తెలియక అవుతుంది. మీరేంటండి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అంటే ఈ రేకులేంటి? గులాబీ రేకులు. ఎక్కడి నుంచి వచ్చాయి? గులాబీ పువ్వు నుంచి వచ్చినాయి. అది తెలుసు, మీ గుండెల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయని. గుండెల మీద ఎలా చెప్పండి. ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తెచ్చుకొని. ఆహా, గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట. ఈ గ్యాప్ లో స్టోరీ అల్లేసి అబద్ధం చెప్పేద్దామని. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇవి మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు. గాలికి ఎగురుచి నా మీద పడి దేవుడి మీద అలా నిలబడి చూస్తామంటే చెప్పరా? 20,000 ఎత్తే కౌన్సిలర్ అని చెప్తే లేకపోతే అమ్మాయిని చెప్పేస్తా. 15,000 అని చెప్పావు. ప్రాబ్లం అమ్మాయి కదరా. ఎవరికి? ఇద్దరికేంటి? అదే చెల్లమ్మా, ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ ఊరికి వెళ్ళింది. ఈ లోపు వీడి మీద గులాబీ పూలు పడ్డాయి, నా మీద మల్లెపూలు పడ్డాయి. అమ్మని తేడా కొట్టేసింది. మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే? నీకు కొంచెం ఫ్యామిలీ టైప్ కదా, కింద ఆడతాం ఎందుకు ఇంటికి వెళ్దామని. నీకు తెలుసు కదా చెల్లమ్మా, నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం. చూసారా చూసారా, భార్య మీద ఎంత ప్రేమ ఉందో. ఫాలో అవ్వండి. నేను చెప్తూనే ఉన్నానమ్మా, ఫాలో అవ్వలే పోతున్నాడు. అయినా పిల్లాన్ని ఇలా పొట్టంలా చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా, అదొక ఆర్ట్. ఫాలో అవడం సరే, నీ అనుమానం తిరిందా? చెప్పిందెవరు? అన్నయ్య గారు. నా అనుమానం బళ్ళను బద్దలైపోయింది. అమ్మయ్యా, ఇక్కడైతే పర్లేదు కానీ. ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా. చిన్న బెజ్జంలో కూడా దూరే సూది తన బెజ్జంలోకి తాను దూరలేదు. ఆహా, చెల్లెమ్మది ఏం ఫిలాసఫీరా? నాకేం అర్థం కాలేదే. నాకు అర్థమైందేంటి? ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో ఓ స్ట్రేచర్ ఉండాలి. ఫాలో అవ్వండి. ఉండండి అన్నయ్య గారు, కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, కాఫీ టీలు తాగితే మా ఆవిడ ఒప్పుకోదమ్మా. ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మా. మీరు ఉన్నారు.